సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. Under his leadership, Eenadu has grown to become one of the most widely read newspapers in Telugu states, and the group has expanded to include television channels, radio stations, and media outlets. Sri Ramoji Rao Garu is also known for his philanthropic efforts, particularly in the field of education. He established several institutions, including lot of donations. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 110 కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు, అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు. స్కాలర్షిప్స్ అందించడమే కాదు, విద్యార్థులకు స్కూల్స్, బిల్డింగ్స్, రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వివిధ సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో. శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో, అలాగే రామోజీరావు గారితో. మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం. వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు పూలమాలల్ని అందిస్తారు. ఇప్పుడు పెద్దలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు శ్రీ రామోజీరావు గారితో ఉన్నటువంటి అపారమైన అనుబంధంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వారి పక్షాన శ్రీ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు, ఇతర పెద్దలందరూ కూడా పుష్పగుచ్చాల్ని సమర్పించి they're paying a rich tribute to the media baron, the legend, Sri Ramoji Rao Garu. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పుష్పాంజలి ఘటిస్తున్నారు శ్రీ రామోజీరావు గారి చిత్రపటానికి. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న సత్యమెరిగినటువంటి సద్గుణ తేజస్వి సదయ వర్తనుడు సౌజన్యమూర్తి మన రామోజీరావు గారి చిత్రపటం వద్ద విచ్చేసినటువంటి పెద్దలు, మంత్రివర్యులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. ఆ మహనీయ మూర్తి యొక్క దివ్య స్మృతిలో వారి యొక్క దివ్యాత్మ సద్గతులు అందుకోవాలనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా అందరికీ పిలిచి మరి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క క్రతువులో భాగస్వామిని చేస్తూ ఉన్నారు. ఇది తెలుగు భాషకు చేసేటువంటి ఒక పుష్పార్చనలాగా, అక్షర శ్రామికునికి చేసేటువంటి ఒక అర్చనలాగా సరస్వతీమాతకు శ్రీ రామోజీరావు అందించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అందరూ వితరణం చేసుకుంటున్నటువంటి విధంగా భావన చేస్తూ ప్రముఖులంతా కూడాను పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వారిని స్మృతి చేసుకుంటూ, వారిని దివ్య పదంలోకి తీసుకుంటూ సినీ రంగానికి చెందినటువంటి వివిధ పెద్దలందరూ కూడాను ఇక్కడికి రావటం చాలా సంతోషదాయకం. అందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దీక్షలో ఉన్నటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు, సినీ రంగ ప్రముఖులు, పుర ప్రముఖులు, వ్యాపార వాణిజ్య రంగాల్లో విశేషమైనటువంటి రీతిలో కీర్తిని ఆర్జించినటువంటి పెద్దలు కూడా తరలివచ్చి తెలుగునాట ఉన్నటువంటి ఒకే ఒక్క సౌజన్య సింధువుగా భావించేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అక్షర శిఖరంగా మనం భావిస్తాం. వారి యొక్క దివ్య స్మృతికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు.
శ్రద్ధతోటి చేసేటువంటి ఒక క్రతువుగా అందరూ కూడాను ఇందులో భాగస్వాములు తీసుకున్నారు. సంస్మరణ సభని పురస్కరించుకుని ఇచ్చేసిన పెద్దలు, పాత్రికేయ మిత్రులు, అతిథులు, సినీ ప్రముఖులు అందరూ పుష్పాంజలి ఘటిస్తున్న క్షణం. వెంటనే మనమందరం కలిసి లేచి నిలబడి ఒక 2 నిమిషాలు మౌనాన్ని పాటించబోతున్నాము మరికొద్ది క్షణాల్లో. అందరినీ దయచేసి లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం. 1 minute సైలెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు శ్రీ రామోజీరావు గారి సంస్మరణ సభలో 1 minute సైలెన్స్ మెయింటైన్ చేయవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాం. Thank you very much.